రే ఇంత సాహసం ఎలా చేశారా? ఇదంతా ఎవరు చేశారు? మావాడు లడ్డు కాడ నేనా? మావా రే ఎవరో డిసైడ్ అయ్యారా? ఇది సైకిల్ టైర్ కంటుకున్న పేడలాంటి వాళ్ళరా, వదిలేస్తారు కదా అని గట్టిగా తొక్కితే ఒళ్ళంతా అయిపోతారా. థ్యాంక్ యూ సార్. ఇది కాంప్లిమెంట్ కదా, నా బుర్ర తక్కువ ఎదురు చెప్పారు. మ్యాక్స్ ఆట ఇప్పుడే అయిపోయింది. మ్యాక్స్ చేసిన తప్పులకు గాను యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనా. ఇంద్రో నన్ను చూస్తున్నాడు. ఆగాగాగు, ఆడెవడుకో యావజ్జీవ కారాగార శిక్ష పడితే నువ్వెందుకు జైలున్నావు అన్న? గుడ్ క్వశ్చన్. మ్యాక్స్ గానికి 3 బొమ్మడుతులు ఉన్నారు. వాళ్ళ బావ నా వల్లనే జైలుకు పోయింది అనుకొని వాళ్ళ ఇంటికి పోకుండా మా ఇంటి చుట్టూ తిరుగుతుంది. అది చూసి మా ఇంట్లోకి వెళ్ళగొట్టి నేను పోయి అశోక్ గారిని అడిగితే, ప్రొటెక్షన్ ఇరాకి నువ్వైనా పొలిటీషియన్ ఏంట్రా? ఒక పని చేస్తా, నేను లోపలేస్తా, వాళ్ళకని దొరికారనుకో వాళ్ళ లోపలేసి నేను బయటికి తీసుకుని వస్తా. విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. ప్రొటెక్షన్ పేరుతో ఈడ తల దాచుకుంటున్నారా? వారానికి ఒకసారి తలకాయ కూడా తప్ప ఏం లేదు. సేమ్ టు సేమ్ అన్న, సేమ్ టు సేమ్. మీ బ్యాచ్లో నువ్వు పెట్టను, మా బ్యాచ్లో నేను అట్లా. వద్దానా, మనకి ఫ్రెండ్స్ వద్దు, ఫ్రెండ్షిప్ వద్దు. అట్లా ఉన్నతరా ఫ్రెండ్స్ ఉండాలి. వాళ్ళ వల్ల జైలు వచ్చి పడ్డావు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు, మళ్ళా ఫ్రెండ్స్ అంటే ఏందన్నా? చెప్తారా డీడీ గారు? నా లడ్డుగాడి పెళ్ళి మనం ధూమ్ధాం చేయాలి. నా ప్రాణమిత్రుడికి పెళ్ళిరా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుని. అరే వాడు అమ్మాయిని పిలిపించి హార్ట్ బ్రేక్ అయితే ఎంతైనా నాకు మంచి అమ్మాయిని సెట్ చేయడానికే కదరా మనోజ్ గారు. నేనే సెట్ చేశాను. ఆడు హ్యాపీగా ఉంటే అదే 10,000 మామ. వాడు చేసింది తప్పే, కానీ వాడు నా కోసం చేసిండు. అశోక్ గారు, లడ్డు మామ పదపోదాం. ఎక్కడికి? గోవా. వాడే అడక్క తింటుండు, కానీ అప్పు చేసి మరి మమ్మల్ని అందరినీ గోవాకి తీసుకుపోయినారు. రే, మా ఫ్రెండ్స్ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ నన్ను వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లమ్స్లో వదిలేసి ఎక్కడ పోలేదు. మా వాళ్ళ ఎగ్జిక్యూషన్ బ్యాడ్, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడు రైట్. నీ పిల్లలు లేచిపోయింది, ఇట్లాంటి ఒక గ్యాంగ్స్టర్ పట్టించని తెలిస్తే నేషనల్ మీడియా కదా, ఎవరైనా నార్త్ ఇండియన్ పిల్లలు సెట్ అవ్వచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోరా, నువ్వు లైఫ్లో గెలిచినా ఓడినా ఈ 4 దోస్తులు లేకపోతే నీ లైఫ్లో నీ లైఫే ఉంటుంది. వెళ్ళే కదా. హలో అశోక్, చెప్పరా. ఒక 5 బయటకు పంపించాలరా. అదెంత పంపించేద్దాం మావా. చూసినావారా, ఎవరు ఏంటని కూడా అడగలేదు. అట్లుంటే మా దోస్తాను. అరే అరే నా సంగతి కూడా చూస్తే జరా నేను కూడా. నీకేమైంది మావా? అదేరా 3 బొమ్మడితో దొరికితే నేను కూడా బయటకు వద్దామని. బయటకు వస్తుండని ఆనందంలో మనం తాగేస్తున్నాం, కానీ ఆడి పట్టడం మర్చిపోయారా? లడ్డు మావా, ఆ 3 3 నెలల ముందే దొరికేశారు మావా. తమ్ముళ్ళు, ఇప్పటిదాకా చెప్పిందంతా మర్చిపోయి ఈ ఫ్రెండ్స్ అంటేనే దొంగ నా కొట్టురా.